హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు డైలీ వ్లాగ్. ఈరోజు వచ్చేసరికి నేను కిచెన్లో కుకింగ్ కోసం కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను. అవైతే మీ అందరికీ చూపించబోతున్నాను. ఇదేమొచ్చి కుక్కర్, ఒక 2 లీటర్స్ కుక్కర్ అనమాట. మన ఇంట్లో కిచెన్లో అంటే ఇది పప్పు, నెక్స్ట్ ఏవైనా కొంచెం కుక్ చేసుకోవడానికి, నెక్స్ట్ ఎగ్స్ అవన్నీ బాయిల్ చేసుకోవడానికి అయితే సరిపోద్ది. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అయితే కాదు, నార్మల్గా అల్యూమినియం అనమాట. పైన ఇక్కడ ఇలా స్టీల్ ఫ్లేవర్తో వచ్చింది. ఇది కుక్కర్ కోసం అంటే మనం అన్నీ బాయిల్ చేసుకోవడానికి కాకుండా ఇది కొంచెం ఒక 2-3 మెంబర్స్కి కర్రీస్ అయితే చేసుకోవడానికి, నెక్స్ట్ ఏమైనా తాలింపులు వేసుకోవడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. అంటే ఇది ఇలా వెడల్పుగా ఉంది కాబట్టి అందుకోసమనేసి ఇదైతే తీసుకున్నాను. ఇది వచ్చేసరికి నాకైతే 650 అలా పడింది అనమాట. ఏమోంచి దీని విజిల్ చాలా చిన్నగా, చాలా క్యూట్గా, బుజ్జిగా ఉంది కదా. ఇది లేడీస్ ఇలాంటివంటే ఇష్టపడుతూ ఉంటారు ఎక్కువ. నెక్స్ట్ ఇది వచ్చేసరికి ప్లే ప్యాన్ అనమాట. నెక్స్ట్ మనం ఎక్కువగా ఇట్లా అంటే ఫ్రైడ్ రైస్లు, నెక్స్ట్ ఫ్రై కర్రీస్ అలాంటివన్నీ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఈ కళాయి కాదు, ప్యాన్ అనమాట ఇది. నెక్స్ట్ ఇది చాలా మందంగా ఉంది. మనం గ్యాస్ మీద పెట్టుకున్న, నెక్స్ట్ ఇండక్షన్ స్టవ్ మీద పెట్టుకున్న ఇది మాడిపోవడం, నెక్స్ట్ అడుగంటేయడం అలా ఏమి ఉండదు అనమాట. చాలా నీట్గా ఉంటుంది ఇది. ఇందులో వంట కూడా చాలా తొందరగా అయిపోద్ది అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇందులో ఒక 6 మెంబర్స్ వరకు అయితే మనం ఫ్రై కర్రీస్, నెక్స్ట్ పకోడీ ఇలాంటివి ఏమైనా చేసుకోవడానికి అయితే ఇది సింపుల్గా మనకైతే ఉపయోగపడుతుంది. నెక్స్ట్ దీని కాస్ట్ కూడా నాకు 600 అలా పడింది అనమాట. ఇది మనకైతే రీజనబుల్ కాస్ట్ అనమాట. మనం ఎక్కువ బడ్జెట్లో అయితే తీసుకోలేము. ఇలా నార్మల్గా అయితే కొంచెం అయితే ఇలా తీసుకున్నాను. ఇది కూడా సేమ్ కంపెనీ అనమాట, స్టెయిన్లెస్ స్టీల్ కళాయి అనమాట. ఇది కూడా ఒక 6 మెంబర్స్కి అలా చేసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇందులో మనం జ్యూస్ కర్రీస్ కానీ, నెక్స్ట్ చేపల పులుసు, ఇంకా అలాంటివి ఏ కర్రీస్ అయినా ఇందులో చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే. ఇది కూడా చాలా మందంగా అయితే ఉంది కళాయి. ఇది వచ్చేసరికి ఇది కూడా నాకు అంతే పడింది, ఒక 750 అలా కాస్ట్ పడింది అనమాట. చూడడానికి కూడా చాలా బాగుంది. ఇది కూడా స్టీలే మొత్తం, కాకపోతే ఇలా కాపర్ టైప్లో వచ్చింది అనమాట. ఇది ఇండక్షన్ స్టవ్ మీద కూడా ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇండక్షన్ స్టవ్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది మా బావ బయటికి వెళ్ళేటప్పుడు తీసుకొని రమ్మంటే తీసుకొని వచ్చారు. ఇది ఎందుకంటే మేము ఉంటుంది రెంట్ హౌస్ కదా, ఇక్కడ ఎవరు మాకు సరిగ్గా అంతగా తెలీదు. మేము వచ్చింది కొత్తగా ఈ మధ్యనే. నెక్స్ట్ సడన్గా గ్యాస్ అయిపోతే ఇది మనకి యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకొని వచ్చారు. ఇదైతే చూడడానికి అయితే చాలా బాగుంది, చిన్నగా ఉందన్నమాట. దీన్ని ట్రావెల్ కూడా చేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా తీసుకొని సింపుల్గా తీసుకొని వెళ్ళిపోవచ్చు బ్యాగ్లో పెట్టుకొని. దీని మీద మనము మొత్తం అన్ని ఐటమ్స్ దీని మీద చేసుకోవచ్చు. ఇది స్టీలు కొన్ని ఐటమ్స్ తీసుకుంటుంది, కొన్ని సిల్వర్ ఐటమ్స్ గట్రా అయితే తీసుకోదన్నమాట. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, కాకపోతే నేను తీసుకున్నాను కాబట్టి నేను కొన్ని అయితే వీడియోస్ చూసి ఇప్పుడైతే నెక్స్ట్ దీని అయితే యూజ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇదంతా టచ్ టైప్ ఇచ్చాడనమాట మొత్తం అన్నీ, కుక్కర్కి, నెక్స్ట్ ప్యాన్కి, కళాయికి, అన్నిటికి కూడా. ఇదైతే మనకి చాలా తొందరగా మనం గ్యాస్ మీద చేసుకునే కంటే ఇదైతే చాలా తొందరగా వంట అయితే అయిపోద్ది అనమాట. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఎవరైనా చుట్టాలు గట్రా ఎక్కువ మంది వచ్చినప్పుడు మనం సింగిల్గా ఉండి వంట చేయాలి అనుకుంటే చాలా కష్టం అవుతుంది కదా. అలాంటప్పుడు ఇది కూడా ఒక సైడ్ని పెట్టుకొని దీని మీద కూడా కొన్ని వంటలు అయితే చేసుకోవచ్చు. అలా అయితే మనకి ఇది యూజ్ అవుతుంది. ఎవరైనా బ్యాచిలర్స్, బాయ్స్, చాలా ఎక్కడైనా హాస్టలర్స్ ఎక్కడైనా ఉండేవాళ్ళు ఇది సింపుల్గా తీసుకెళ్ళిపోయి వాళ్ళతో పాటు కొన్ని ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ కొన్ని తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళైతే వంట చేసుకోవడానికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళంటే గ్యాస్, నెక్స్ట్ అన్ని ఐటమ్స్ అన్నీ తీసుకొని వెళ్ళారు కదా, ఈ బండి ఇడిపించుకోవడం ప్రతి మంత్. అలా అయితే వాళ్ళకి ఇదైతే బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇదైతే
పవర్ కొంచెం ఎక్కువ లాగుతుందని చెప్పి చాలామంది అంటున్నారు. ఇంకా నేనైతే ఇది యూజ్ చేయలేదు కదా, యూజ్ చేసినాక ఇది అంతవరకు ఎలా అవుతుందో అయితే మీ అందరితో చెప్తాను. మనకి ఇది వెయిట్ వచ్చేసరికి చాలా తక్కువ వెయిట్ ఉందన్నమాట. ఒక 2 kgs 2.5 kgs అలా ఉంటుంది అనమాట ఇది వెయిట్. నెక్స్ట్ ఇది ప్లగ్ పెట్టుకొని ఇలా సింపుల్గా ఇలా వంట అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది ఎక్కువ అంటే మనం ఎక్కువ గ్యాస్ మీద మన స్టవ్ మీద వంట చేసుకొని తినడం చాలా బెటర్ అనమాట. ఇది ఎక్కువ అనమాట, ఇది పవర్ కదా, దీనివల్ల కొంచెం హెల్త్ ఇది ఉంటుంది అనమాట. వేడి చేయడం అలాంటివన్నీ ఉంటుంటాయి. ఇప్పుడంటే మన గ్యాస్ గట్రా సడన్గా అయిపోయినప్పుడు అలా అయితే యూజ్ చేసుకోవడం బెటరు. గ్యాస్ లేని వాళ్ళు యూజ్ చేసుకోవడం అలాంటప్పుడు బెటర్ అనమాట. కానీ డైలీ ఇదే యూజ్ చేసుకుని దీని మీద తినడం అంత బెటర్ అయితే కాదు అని నా ఒపీనియన్. ఇదండి మా కిచెన్ కోసం నేనైతే తీసుకున్న ఐటమ్స్. తక్కువ బడ్జెట్లో నాకు కొన్ని ఐటమ్స్ కావాలి, కొన్ని లేవు అనిపించి నేను తీసుకున్న ఐటమ్స్ అనమాట ఇవి. ఇంకా కొన్ని అవసరం అవుతాయి, కానీ ఇప్పట్లో అయితే ఇవైతే తీసుకున్నాను. ఇవన్నీ ఏం తీసుకున్నాను ఏంటి ఇవన్నీ చెప్పాలని చెప్పేసి అనుకున్నాను కదా, అవన్నీ మీకు చెప్పాను. ఇదేనండి ఈరోజు వీడియో అయితే. అందరికీ బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.